शहर हैदराबाद में ड्रग्स का वाकया आए दिन नजर आ रहा है। इसी सिलसिले में साइबराबाद कमिश्नर सीवी आनंद ने स्पेशल ऑपरेशंस टीम को बनाया, जिसने चंदानगर पुलिस की मदद से आज 56 किलो ड्रग्स और एक वैगनआर, 7 लाख रुपए नगद, 3 मोबाइल फोन्स जब्त किए। माना जा रहा है कि ये 56 किलो ड्रग करीब 2 करोड़ रुपए का होगा। సైబరాబాద్ కమిషనర్ శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈ సైబరాబాద్ ఏరియాలో మిగతా ఏరియాల్లో ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ మత్తు పదార్థాల రవాణా వాడకం గురించి పూర్తి నిఘా సారించి ఒక 3 వ్యక్తుల గ్యాంగ్ను అరెస్ట్ చేశాము ఈరోజు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐసిఐసి బ్యాంక్ దగ్గర ఈ కారులో ఒక 3 వ్యక్తులను ఎపిడ్రిన్ డ్రగ్తో సహా అరెస్ట్ చేశాము. శ్రీనివాస్ రెడ్డి, తర్వాత వెంకటరెడ్డి, తర్వాత విజయ్ కుమార్, ఈ 3 కూడా అదుపులోకి తీసుకోవడం అయింది. చందానగర్ పోలీసుతో సహా వారి సహాయంతో ఈ 3 అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 56 కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకోవడం అయింది. తర్వాత అదే కాకుండా వారి దగ్గర నుంచి సుమారు 7 లక్షల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. 5 సెల్ ఫోన్లు కూడా, తర్వాత ఒక వ్యాగనర్ కారు. ఈ విచారణలో వీళ్ళందరూ కూడా గత 6 నెలలకు పైగా ఈ అక్రమ రవాణాలో పాలు పంచుకున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఈ వెంకటరెడ్డి అనే అతను బాంబే జావీద్ అనే అతని దగ్గర నుండి వీళ్ళు ఈ రా మెటీరియల్ కొనుగోలు చేస్తారు. దీనికి కావాల్సిన కెమికల్స్ కొనుగోలు చేసి ఇక్కడ జీడిమెట్లలో ఈ రియాక్టర్స్ రెంట్కి తీసుకుంటారు. ఈ రెంట్కి తీసుకొని ఆ రియాక్టర్స్లో ఈ ఎపిడ్రిన్ డ్రగ్ అనేది తయారు చేస్తారు. ఈ ఎపిడ్రిన్ డ్రగ్ అనేది దీన్ని నార్కోటిక్ డ్రగ్ అంటారు. ఇది ఒకసారి వాడితే మన మెదడు పైన డైరెక్ట్ నా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన, నాడీ మండలం పైన, తర్వాత మెదడు పైన డైరెక్ట్గా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా హెల్త్ పైన బాగా దుష్ప్రభావం చూపెడుతుంది. అయితే వీళ్ళు ఈ రా మెటీరియల్ బాంబే నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ రియాక్టర్స్లో దీన్ని డ్రగ్గా తయారు చేసి అక్కడి నుండి ఈ విజయ్ కుమార్ సహాయంతో వీళ్ళు మద్రాసులో బాయి అనే అతను ఉంటాడు, అతని బాయి అంటారు అంతే, అతని పూర్తి పేరులో తెలియదు, అతనికి అమ్మేస్తారు. ఆ బాయ్ అనే అతను అక్కడ నుండి మద్రాసు నుండి లోకల్గా కన్జంప్షన్, తర్వాత సింగపూరు, తర్వాత మలేషియా లాంటి కంట్రీస్కు అతను అమ్ముకుంటాడని విచారణలో తేలింది. ఇప్పుడు ఈ జావేద్ తర్వాత ఈ బాయ్ అనే వాళ్ళు తదుపరి విచారణలో వారిని అరెస్ట్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఏదైతే ఈ డ్రగ్ ఉందో ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో పోయే వరకు ఇది కిలో 5 రూపాయల 5 లక్షల పైన అమ్మడబోతుంది. అంటే సుమారు 2 కోట్ల పైన వాల్యూ ఉంటుంది. ఇది 56 కిలోలు అంటే అది చేతులు మారినా కొద్దీ దాని యొక్క వాల్యూ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు మాత్రం మన ఇండియన్ మార్కెట్లో మన ఎక్కడ 1 lakh వరకు ఉంటుంది ఇంటర్నేషనల్ కేజీ. 1 lakh దాటి అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో 5 లక్షల వరకు, అంటే మొత్తం 56 కిలోలు లెక్క తీసుకున్న సుమారు 2 కోట్ల వరకు ఉంటుంది. అయితే దీంట్లో ఆ ఎపిడ్రిన్ డ్రగ్ శాతం పెరిగేదాన్ని బట్టి దాని యొక్క విలువ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఒక రాకెట్ లాగా ఇది ముంబై నుంచి వీళ్ళకు రా మెటీరియల్ తెచ్చుకుంటారు. ఇక్కడ రియాక్టర్స్ వాళ్ళకు ఆ కెమికల్ రియాక్టర్స్ రెంట్కి తీసుకొని ఆ రియాక్టర్స్లో తయారు చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ తయారు చేసుకున్న దాన్ని మధ్యవర్తి ద్వారా చెన్నై పంపిస్తారు. చెన్నై నుండి షిప్ ద్వారా అక్కడ విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇది ముఖ్యంగా ఈ పబ్బుల్లో కానీ, తర్వాత ఈ ప్రైవేట్ పార్టీస్లో కానీ, తర్వాత ఈ సిగరెట్స్లో కానీ ఇవన్నీ ఈ డ్రగ్ వాడతారు. ఇది ఒకసారి దీనికి అలవాటు పడిన వాళ్ళు ఇంకా దాని గురించి ఎక్కువ దానికి అదే మత్తులో మునిగి తేలుతుంటారు. ముఖ్యంగా ఈ వీళ్ళు తయారు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ ఏదైతే రియాక్టర్స్ రెంట్కి తీసుకున్నారో వాటిలో రెగ్యులర్ మెడిసిన్స్ గురించి వీళ్ళు లైసెన్స్ తీసుకుంటారు. ఆ ముసుగులో వీళ్ళు ఈ ఎపిడ్రిన్ డ్రగ్ ఇవన్నీ తయారు చేస్తారు. ఇవి నార్కోటిక్ డ్రగ్స్. ఈ గతంలో కూడా కొన్ని ముఠాలు మేము పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇలాంటి
ముఠాలు ఇంకా ఇంకా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని మేము విచారిస్తున్నాము. ఈ చందానగర్ పోలీసుల సాయంతో ఈ ఆపరేషన్ చేశాము. తర్వాత వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొత్తం ఇప్పటి వరకు 56 కిలోల డ్రగ్, తర్వాత 7 లక్షల రూపాయలు, ఒక వ్యాన్ ఉంది, ఒక వ్యాగనార్ కార్ ఉంది, తర్వాత ఈ 5 సెల్ ఫోన్లు. ప్రస్తుతానికి ఇంకా వీరు 50 కిలోలు బయట అమ్మినట్టు తెలిసింది. 50 కిలోలు చెన్నై బాయ్కి అమ్మినట్టు మాకు తెలిసింది. తర్వాత ఆ చెన్నై బాయ్ని అరెస్ట్ చేయడము, తర్వాత మిగతా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం గురించి తదుపరి చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ఈ వచ్చే కొత్త సంవత్సరం వేడుకలకు ఎక్కువ ఈ ఫామ్ హౌస్లో కానీ, తర్వాత రిసార్ట్స్లో కానీ, తర్వాత ఈ పబ్స్లో కానీ ఇవి ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉన్నందున మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ సమాచారాలు సేకరించడం, దాడులు నిర్వహించడము చేస్తున్నాము. ఎవరైనా సరే ఇలాంటిది దృష్టికి వచ్చినప్పుడు మాకు తెలియజేయగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది వీళ్ళు జీడిమెట్ల ఏరియాలో శ్రీకర్ ఆర్ఎస్ మాలిక్యూల్స్ అని ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో 3 రియాక్టర్లు రెంట్కి తీసుకొని అక్కడ తయారు చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 50 కిలోలు ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు ఇంకొక 56 కిలోల వరకు ఇప్పుడు తయారు చేసి రెడీగా ఉంది అమ్మడానికి. అయితే ఈ అమ్మే క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకొని ఇది స్వాధీనం చేసుకోవడం. వీళ్ళు ఈ బల్క్ డ్రగ్ యూనిట్లలో ఆ రియాక్టర్స్ రెగ్యులర్ మెడిసిన్స్ తయారు చేయడానికి అవి రెంట్కి తీసుకుంటారు. బట్ ఆ రెగ్యులర్ మెడిసిన్స్ పేరు పైన ఇవి దొంగతనంగా కళ్ళు కప్పి తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రెగ్యులర్ మెడిసిన్స్ కన్నా కూడా ఈ మెడిసిన్స్ అమ్మడం వల్ల వీళ్ళకి లాభాలు, చాలా తొందరగా లాభాలు వచ్చే అవకాశం. ఇక్కడ మన దగ్గర ఎక్కువ ఈ జీడిమెట్లు ఇవన్నీ కెమికల్ ఇండస్ట్రీస్ బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ కెమికల్ యూనిట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రియాక్టర్స్ అంటారు. ఆ రియాక్టర్స్లో ఏ ఫార్ములాస్ అయినా కూడా తయారు చేసుకోవచ్చు. వీళ్ళు మేము లైసెన్స్డ్ ఫార్ములానే తయారు చేస్తామని తీసుకొని ఈ విధంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఓనర్స్కి విషయం తెలియదండి. ఎపిడ్రిన్ ఏదైనా మెడిసిన్లో వాడే ఎపిడ్రిన్ యాక్చువల్గా ఈ ఎపిడ్రిన్ అనేది ఆస్తమా డికంజెషన్ గురించి వాడతారు. అది తక్కువ మోతాదులో వాడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తక్కువ మోతాదాన్ని ఇది కొన్ని చాలా పెద్ద మొత్తంలో మెడిసిన్ గురించి యూజ్ చేస్తారు. అది చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తారు. కానీ వీళ్ళు రా మెటీరియల్ ఇది తీసుకోవడం వల్ల ఒకసారి ఒక 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ తీసుకుంటే 2-3 గంటల వరకు కూడా ఇలా మత్తులో ఉండిపోతారు. ఇది సిగరెట్లో వాడతారు. సిగరెట్లో కొంత పొగాకు తీసేసి దాంట్లో వేసి స్మోక్ చేస్తారు. కొంత కూల్ డ్రింక్స్లో, కొంత హుక్కా సెంటర్లలో, ఈ హుక్కా సెంటర్లో కూడా వాడతారు. తర్వాత ఏదైనా ప్రైవేట్ పార్టీస్ అయినప్పుడు దాంట్లో కొంత యాడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకు ఎక్కువ మత్తు రావడం జరుగుతుంది. న్యూ ఇయర్ దాని గురించి న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి మత్తుమందు వాడకాలు జరిగే అవకాశం ఉందని చెప్పి మేము పూర్తిగా దాడులు చేస్తున్నాం. ఆ దాడుల్లో భాగమే ఈ డ్రగ్గులు పట్టుకోవడం. గతంలో ఇప్పుడు మొదటిసారి మా దృష్టికి వచ్చారు. గతంలో ఇతను విజయ్ కుమార్ అనే అతను ఏదో అక్కడ కొన్ని రెడ్ శాండిల్స్ బిజినెస్లో దాంట్లో ఇండల్జ్ అయినట్టు తేలింది. ఇంకా పూర్తిగా కేసులు ఉన్నాయా లేదా మేము విచారిస్తున్నాం. ఇది ముఖ్యంగా మీరు దగ్గర వస్తే
ఈ విధంగా ముంబై నుంచి సప్లై చేస్తారు. ముంబై నుంచి రా మెటీరియల్ ఇక్కడ వస్తుంది హైదరాబాద్ వీళ్ళకు. ఇక్కడ నుంచి జీడిమెట్ల ప్రాసెసింగ్లో ఇక్కడ సింథసైజ్ చేస్తారు. ఇక్కడ మెడిసిన్ తయారైన తర్వాత మళ్ళీ మధ్యవర్తి ద్వారా చెన్నై బాయ్ అనే అతని దగ్గరికి వెళ్తుంది. ఈ చెన్నై నుండి ఇక్కడ సింగపూరు, తర్వాత అదర్ కంట్రీస్, మలేషియా, అదర్ కంట్రీస్ ఈ విధంగా డ్రగ్ రావడము, రే మెటీరియల్ రావడము, ఇక్కడ తయారు కావడం, మళ్ళీ ఇక్కడ సప్లై కావడం, ఒక చైన్, ఒక రాకెట్ లాగా జరుగుతుందండి. ఇక్కడ మనకు చెన్నై జాబిద్ కానీ, తర్వాత ఇక్కడ మెడ్రాస్ బాయ్ కానీ మనకు ఇది ఇప్పుడు వాళ్ళను ఇంకా పట్టుబడలేదు. వాళ్ళను తదుపరి దర్యాప్తులో వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. ఈ ఆపరేషన్లో మా ఇన్స్పెక్టర్స్ ముఖ్యంగా చంద్రశేఖరు, తర్వాత పుష్పన్ కుమారు బాగా కష్టపడ్డారు. తర్వాత బసవారెడ్డి, అంజయ్ కూడా దీంట్లో పాల్పంచుకున్నారు. చంద్రశేఖరు బృందము రాత్రింబవళ్ళు కష్టపడి ఈ బృందాన్ని పట్టుకోవడంలో బాగా కమిట్మెంట్ చూపెట్టారు. ఈ వీళ్ళందరిపైన ఈ అరెస్ట్ అయిన వాళ్ళపైన నార్కోటిక్ సెక్షన్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ 25 సెక్షన్ 25 ఆఫ్ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని ఉంది. నార్కోటిక్ సబ్స్టాన్సెస్ అండ్ సైకోట్రాపిక్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ సెక్షన్ 25 ప్రకారము వీళ్ళను ఆ కేసు కింద వీళ్ళను బుక్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ మధు, చందానగర్ ఇన్స్పెక్టర్ మధు, వాసు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరుగుతుంది. తదుపరి దర్యాప్తు గురించి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఓన్ బ్రదర్స్, శ్రీనివాస్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి ఇద్దరు కూడా బ్రదర్స్, ఇద్దరు కూడా బ్రదర్స్. వాళ్ళిద్దరు కూడా అతను వచ్చేసి విజయ్ కుమార్, అతను ఇటతను బ్రదర్, అతను ముఖం పైకి వాటి అందుకు మేము అదే ఆ పబ్స్ దగ్గరికి వీళ్ళు ఎక్కడెక్కడ సప్లై అవుతున్నాయి లోకల్ అని అది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. వాటి విచారణలో తెలుస్తుంది. ఈ పబ్స్ తర్వాత ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ పార్టీస్కు కొంటారు. తల ఒక 100 గ్రామ్స్, ఒక 50 గ్రామ్స్ అట్లా న్యూ ఇయర్ గురించి తీసుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంలోనే మనం సమాచారం సేకరించి ఉక్కా సెంటర్ల పైన, ఉక్కా సెంటర్లు, తర్వాత ముఖ్యంగా ఈ ఉక్కా సెంటర్లు, ఈ పబ్బులు